మెయిన్ డ్రైవింగ్ విషయం కానీ పక్కలతో గొడవలు పెట్టుకోవటం కానీ ర్యాష్ గా మాట్లాడటం కానీ జాబ్ చేసే దగ్గర కూడా ర్యాష్ గా అన్నది మాట్లాడకూడదు. ఇది ఎదుటివాళ్ళతోటి మనం మాట్లాడేటప్పుడు మనకి లోపల ఎంత కోపం ఉన్నా కూడా పైకి నవ్వుతూ చిరునవ్వుతోటి హ్యాపీగా మాట్లాడాలి. అలా మాట్లాడితేనే గాని లేదంటే ముఖం చిట్లించుకుంటా సీరియస్ గా గదినట్టుగా మాట్లాడామో అవుట్, జీవితం సంకన అయిపోయినట్టు. అమెరికాలో 100% జాబ్ చేసే దగ్గర నుండి ఇంటి దగ్గర పక్క వాళ్ళతో మాట్లాడే అంతవరకు మనం ఏదన్నా ఏ షాపింగ్ మాల్ కో ఏ స్టోర్ కో వెళ్ళినప్పుడు మనం ఏ కూరగాయలో లేకపోతే ఏ నిత్యావసర వస్తువులు కొనుక్కరాటానికి వెళ్ళినప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఆఖరికి కార్ పార్కింగ్ కావచ్చు ఎక్కడైనా సరే ఎవరితోటైనా చాలా సభ్యతగా మాట్లాడాలి. ఏ మాత్రం అసభ్యకరంగా మాట్లాడినా అసభ్యకరంగా చూసినా ఎకిలి నవ్వులు నవ్వినా నేను గుర్తుపెట్టుకోవాలి. ఎకిలి నవ్వు నవ్వినా కూడా ఎకిలి నవ్వులు నవ్వుతారు మనకి చాలా మంది. ఆ ఎకిలి నవ్వు నవ్వినట్టు అనిపించినా కూడా దవడ వాచిపోయేటట్టు కొడతారు లేడీస్, జెంట్స్ అయినా కూడా. అలా ఉంటుంది అక్కడ. ప్రతి మనిషిని గౌరవించాలి. అంత గౌరవిస్తేనే అక్కడ పర్ఫెక్ట్ గా ఉండగలుగుతారు. అది ఇండియన్స్ అయినా అమెరికన్స్ అయినా ఎవరైనా సరే ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవాలి. ముందు మెయిన్ కూడా రోడ్లే చూపిస్తున్నా. మనం ఈ రోడ్డు మీద వెళ్తున్నాం, కారు డ్రైవింగ్ చేసేటప్పుడు మనం మన లైన్లోనే వెళ్ళాలి. డ్రైవింగ్ విధానం కూడా కరెక్ట్ గా ఉండాలి. ఆ డ్రైవింగ్ విధానం కరెక్ట్ గా లేదనుకోండి, ఆ పక్కోళ్ళు ఈ పక్కోళ్ళు ఫోన్ కాల్ చేస్తారు పోలీసు వాళ్ళకి, మనల్ని తీసుకొచ్చి పక్కన ఆపేస్తారు. చాలా పద్ధతిగా రోడ్డు మీద డ్రైవింగ్ చేస్తేనే ఇలాంటివన్నీ మనకి ఏముందిలే అనుకుంటాం. అదే కనుక ఇండియాలో, అదే ఏపీ తెలంగాణ గురించి చెప్పుకుందాం ముందు మనం. ఇలాంటిది అయితే ఇక్కడ ఏముందిలే అనుకుంటాం, ప్రతిదీ ఏముందిలే అనుకుంటాం. ఎందుకంటే ఎదుటోడిని గుద్దినా తప్పులేదు, ఇక్కడ ఫుల్ గా ముందేసినా తప్పులేదు, ఎదుటోడితో తగాదు పెట్టుకున్నా పర్లేదు. డ్రైవింగ్ ఎంత నీచమైన డ్రైవింగ్ చేసినా కూడా తప్పులేదు ఇక్కడ. ఎందుకంటే బండి మీద వెళ్తా పక్కోడి మెడలో చైన్ లాక్కొని వెళ్ళొచ్చు, లేదంటే ఇంకేదైనా చెయ్యొచ్చు. ఏ చేసినా మనకి రికమెండేషన్లు ఉంటాయి కదా ఇక్కడ, బోలేడని రికమెండేషన్లు ఉంటాయి. కద్దరు సట్లు వేసుకొని వస్తారు, మావాడే వదిలే అనుకుంటా. అలాంటివన్నీ ఉంటాయి మనకి. అక్కడ ఏం ఉండవు. అక్కడ ప్రైమ్ మినిస్టర్ అయినా సామాన్య మానవుడైనా ఒకటే, సేమ్ రూలు. కాబట్టి ఎవరైనా సరే నిబంధనలన్నీ అంత కరెక్ట్ గా పాటిస్తున్నారు. కాబట్టి అమెరికా అన్నది అంత బాగుంది, అంత పర్ఫెక్ట్ గా ఉంది. ఎక్కువ మంది కూడా అక్కడికి వెళ్తున్నారు. వెళ్ళటానికి కూడా రీజన్ అదే. ఇవన్నీ ఇక్కడ లేకనే, ఇక్కడ మనకున్న తలకాయ నొప్పులు ఈ గొడవలు ఇవన్నీ పడలేకనే చాలా వరకు అక్కడికి వెళ్తున్నారు.